వెల్కమ్ బ్యాక్. రామకృష్ణ నటనకు నిజంగా ఆస్కార్ ఇవ్వాలేమో అంతలా నటించాడు. సుప్రియ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. వారు ఏడిస్తే తాను ఏడ్చాడు. సుప్రియ సుప్రియ అంటూ కలవరించాడు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆమె కోసం తిరిగాడు. అందరూ పాపం అనుకున్నారు. ఇప్పుడు నిజం తెలిసి నిర్ఘాంతపోతున్నారు. సుప్రియ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. రామకృష్ణ చేతిలో హత్యకు గురైన సుప్రియ సొంత గ్రామం మునిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం సుప్రియ ఇంటి వద్ద ఉన్నాం. వారి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘాతుకానికి కారణం ఎలా అయిందంటారు? ఘాతుకానికి కారణము ఫస్ట్లో మంచిగానే ఉండేవాడు. ఇక మధ్య మధ్య తర్వాత తిట్టుకుంటా కొట్టుకుంటా బెదిరించుకుంటా ఉండేవాడని తెలుస్తున్నది. మా అమ్మాయి మాత్రం మాకు చెప్పకుండా చేసిండు. తర్వాత కొన్ని రోజులకు ఇది ఫస్ట్ ఆగస్టు 6వ తారీఖు నాడు ఉదయం సుమంతుని స్కూల్కి పంపేసి వచ్చి చంపేసి అక్కడ తీసుకెళ్ళి చేసిండని తెలిసింది. చెప్పమ్మా, నువ్వు అక్కతోడే ఉన్నావు. అసలు రోజు మీ బావ మీ అక్కని అంటే ఎలా మీ అక్కతో ఎలా ఉండేవాడు? అసలు అక్కడ ఏం జరిగేది? రోజు బాగానే ఉండేవాడు. లోపలనే ఏదో చేసి ఉండాలని తెలుస్తుంది. ఆ రోజు నన్ను స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చేసి ఏదో చేసేసిండు. ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి అక్కే అడిగితే నాకు తెలియదు అన్నాడు. తెలియదు అనేసరికి మళ్ళీ టీ పెట్టమన్నాడు. తానం చేసి వస్తా టీ పెట్టమన్నాడు. తాగిండు. ½ బయటకు వెళ్ళొచ్చు. మళ్ళీ అమ్మ వాళ్ళకి ఇప్పుదాం బావా అంటే చెప్పొద్దని నన్ను బెదిరించిండు. ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు మెసేజ్లు వచ్చినాయి. ఎవరు అక్క ఫోన్ నుంచి మెసేజ్లు వస్తే మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేసాడు. అమ్మలకి ఎప్పుడు చెప్పు అంటే అస్సలు చెప్పదులే. మళ్ళా 8:30కి ఇట్లా బయలుదేరినాం. మేము బయలుదేరితే మళ్ళీ తుఫాన్ దాకా వచ్చేసరికి చెప్పు నేను బైక్ మీద వెళ్ళి దుంకేస్తా, చెప్పకపోతే దుంకేస్తా అని చెప్పిన. చెప్తే అప్పుడు బండి ఆపి చెప్పిండు. మీ అమ్మాయి వెళ్ళిపోయింది, మెసేజ్ పెట్టిండు అనుకో అన్నీ చెప్పిండు. ఇక మా అమ్మ నాన్నకి సుప్రియ మెసేజ్ పెట్టింది ఇట్లా అరుణ్ ఐఎమ్ గోయింగ్ విత్ అరుణ్ అని పెట్టింది అనుకుంటా. అన్నీ ఏదో చెప్పేసిండు. ఇంకా అంటే హైదరాబాద్లో అక్కతో ఉన్నప్పుడు అంటే రోజు ఎట్లా ఉండేవాడు మీ బావ? అంత బాగానే ఉండే, అంత నమ్మిచ్చిండు. లోపలనే జరిగింది. ఇంకా నీ ముందు ఎప్పుడన్నా గొడవ పడిందా? మీ బావ ఏమన్నా మధ్యాహ్నం తాగుతాడా? తాగాడు. అంటే నీ ముందైతే ఎప్పుడు గొడవలు పడిన సందర్భాలు ఏం లేవా? ఏం లేవు. అక్క నీకు ఎప్పుడైనా ఏదన్నా చెప్పిందా? చెప్పలే. చెప్పనీయలేడేమో వచ్చు. చెప్పమ్మా, అసలు ఎట్లా జరిగిందంటారమ్మా? మీరు చెప్పండి. చెప్పమ్మా అసలు మీ అమ్మాయి ఎలా ఉండేది, మీకు ఎలా ఉండేది? ఈ సంఘటనకు ముందు కానీ అంతకు ముందు కానీ మీతోనే ఏమన్నా మాట్లాడిందమ్మా? మీతో ఫోన్లో మాట్లాడింది అంటున్నారు సుప్రియ. మీకేమన్నా చెప్పిందమ్మా? ఏం చెప్పలేదు. నాకు మంచిగా ఉన్నామని చెప్పింది. ఇంతలో నీకు వారం జరిగిపోతుంది అనుకోలేదు. అంటే ఎప్పుడంటే మీకు ఈ పెళ్ళైన సంవత్సర కాలంలో ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి అని ఏ సందర్భంలో అన్నా చెప్పారండి? ఏది మరి లేదు. లోపల ఏం చేసుకునే వాళ్ళు మాకు ఏం తెలియదు. ఏం బెదిరించేవాడు, ఏం కొట్టేవాడు ఏం తెలియదు. బయట అయితే ఏం చెప్పుకోలేదు. అదనపు కట్నం ఇచ్చారమ్మా? ఎంత ఇచ్చారమ్మా? 10 లక్షలు ఇచ్చాము ఫస్ట్. మళ్ళీ మొన్న 2 లక్షలు అడిగితే ఇన్స్టిట్యూట్ ఏదో పెట్టుకుంటున్నానంటే ఇచ్చాము. ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. అంటే అదనపు కట్నం కోసం ఇంకా మీతో ఎప్పుడైనా ఒత్తిడి తెచ్చాడా అండి? ఒత్తిడని ఏం మాతో ఏం మాట్లాడాడంటే, మామయ్య నేను ఇస్టడీ పెట్టుకుంటున్నా, ఎక్కడన్నా నాకు 2 లక్షలు ఇప్పియు అని అన్నాడు సార్. నేను అన్నాను 1 లక్ష దాకా నేను చూస్తా, అంతకు ఎక్కువ నాతో కాదని 1 లక్ష ఇప్పించిన సార్. అక్కడ పక్క ఇంటి వాళ్ళ దగ్గర కూడా జాబులు ఇప్పిస్తా అని 1 లక్ష తీసుకుపోయింది సార్. ఇక ఇంతమంది దగ్గర తీసుకున్నాడో అవన్నీ మనకు ఏం తెలియదు సార్. బైక్ కూడా డబ్బులు ఇచ్చినాయి సార్. సిబిఆర్ బైకు పెళ్ళైన తర్వాత 1,50,000 బండి ఇప్పించాడు. మళ్ళీ వాళ్ళంటే అప్పుడప్పుడు ఏమన్నా అడిగేవాడా? ఏమో అక్కతో నడిపిస్తుండే అన్ని. ఇక అక్క ఏం చెప్పేది కాదు. నాకే కావాలని అక్క అడిగేది. ఇక సోఫాలు, ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ కొనిపించిండు. నిన్న వికారాబాద్లో సుప్రియ అక్కడ ఘటనా స్థలానికి ఇక్కడ స్థానికులు గ్రామస్తులైన స్థానికులు వెళ్ళారు. ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు సుప్రియ ఎలా ఉండేది?
అసలు ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు? అమ్మాయికి ఎందుకంటే కొంత అందరితో మాట్లాడే ఫ్రీ నెట్స్ బాగుంది అన్నట్లు దాన్ని సనువుగా తీసుకున్నాడు ఎక్కడ పోతే మన ప్రతి ఇంట్లో ఇలా ఫ్రెండ్స్ ఇంట్లో ప్రతి ఇంట్లోకి తీసుకెళ్తే ప్రతి ఇంట్లోకి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళిండు అని అంటే ఎక్కడ ఏం జరుగుతాయి లొకేషన్ దొరుకుతాయి మన ఆలోచనతో వెళ్ళిండో మరి నాకు ఐడియా అట్లా వచ్చింది. కానీ పోనా నేను రాలేదు. మనం ఎందుకు అమ్మాయి ఫ్రెండ్స్ కదా అలా భర్త కదా మనం ఎందుకు దాన్ని ఇష్యూ చేయాలని నేను ఎప్పుడు కూడా దాన్ని కామెడీ చేయలే. తర్వాత ఈ ఇష్యూ అయింది అని అన్నాక ఒక వారం రోజుల దాకా వీళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ కూడా బయట పెట్టలే. ఇట్లా అయినాక కొద్దిగా వారం రోజులు అయినాక బయటకు వచ్చిన తర్వాత అక్కడ అదంతా ఇక్కడ టెంపుల్ అది ఇక్కడ ఎవరెవరి దగ్గరికి వెళ్తే అక్కడే పానంతో ఉంది అట్లుంది ఇట్లుంది అని చెప్తా ఉన్నా. కానీ కొన్ని రోజులకు అందరికి మాకు విలేజ్లో డౌట్ వచ్చింది. వీళ్ళ ఫ్యామిలీ అందరూ నమ్మించాడు. వాళ్ళ అత్త మామని వాళ్ళ ఆయని వాళ్ళందరూ నమ్మించేసిండు. ఏమన్నాడంటే లేదు ఇక్కడ వాడు ప్రీ ప్లాన్ ఏం చేసిండంటే అక్కడ మర్డర్ అయిన తర్వాత అమ్మాయి ఫోన్ తీసుకుని వచ్చి ఎవరైతే వాడికి సహకరించిండో ప్రతిభ గారిని ఆ ఫోన్ ఇచ్చేసి నిజామాబాద్ బస్ స్టాండ్ ఎన్టీఆర్ ట్రాచ్ దగ్గర తీసుకొచ్చి అక్కడ డిఎస్పీ ఎస్పీ ఆఫీస్ ఉంది అక్కడ మొత్తము టవర్స్ ఉంటాయి కనుక అక్కడ నుంచి ప్రతి అమ్మాయిలో సెల్కు మెసేజ్ పెట్టేసి అక్కడ నుంచి సింబీకేసి పోయింది. అయితే అమ్మాయి ఇష్యూ ఏం చేసింటే అమ్మాయి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎన్టీఆర్ టార్చ్ దగ్గర దిగింది. అక్కడ నుంచి ఎస్కేప్ అయింది అని ప్లాన్తో మొత్తం ప్లాన్ వేసుకొని పగడబందిగా చేసిండు. 1 month మీ ఇంట్లో ఉన్నాడు, ఎప్పుడు కూడా అతని మీద డౌట్ రాలేదమ్మా? అస్సలు డౌట్ రాలేదు సార్. అయ్యో నాకు తినాలనిపిస్తలేదు, నాకు సుప్రియనే గుర్తొస్తుంది. వాళ్ళ మ్యారేజ్ డేట్ 20 రోజు ఉంది సార్, August 20. అయితే ఇక్కడే ఉన్నాడు సార్ ఆ రోజు. వాళ్ళ తమ్ముడితో అంటున్నాడు అరే మీ అక్క ఇలా చేస్తుందని అనుకోలేదురా, నీ మ్యారేజ్ ఎంత గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నా అనేసి అంటున్నాడు సార్. ఆ మాట అన్నాక ఎవరైనా నమ్ముతారా సార్? ఎవరు నమ్మలేరు కదా. అంటే ఇప్పుడు వాడు అమ్మాయి సుప్రియ మీద ఒక ఆరోపణ చేస్తున్నాడు. అవును సార్. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఆ అబ్బాయి 10th లో క్లాస్మేట్ సార్. ఇప్పుడు క్లాస్మేట్స్ ఉన్నంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన అది ఎఫ్ఐఆర్ అనుకుంటే అది తప్పు కదా సార్. ఇప్పుడు 40 members బాయ్స్ ఉంటారు సార్, 20 members గర్ల్స్ ఉంటారు. ఇప్పుడు ఒకటే క్లాస్ అన్నప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు జాబ్స్ చేసినా కానీ మన కొలీగ్స్ ఉంటారు, మనం మాట్లాడతామా లేదా? దాన్ని తప్పు అంటే అది చాలా ఇది సార్. సుప్రియ చాలా సెన్సిటివ్ అని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లని మేము చూసాము, సెన్సిటివ్ అమ్మాయి అని చెప్తున్నారు. మొత్తానికైతే రామకృష్ణ ప్రీ ప్లాన్డ్గా సుప్రియను చంపినట్టు గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తున్నారు. అలాగే రామకృష్ణకు తగిన కఠిన శిక్ష కూడా విధించాలని చెప్పేసి వారి తల్లిదండ్రులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, NTV, నిజామాబాద్. స్పెషల్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.